కంప్లీటర్స్ బ్యాచెస్ అని ఉంటాయి. సీఏ ఇంటర్లో కానీ సీఏ ఫైనల్లో కానీ ఎక్కువ అడ్మిషన్స్ ఈ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్ బ్యాచెస్కి వస్తుంటాయి. వాళ్ళలో కొంతమంది నన్ను కలుస్తూ ఉంటారు. అడ్మిషన్ టైంలో సలహాల కోసం కానీ లేదా సిఓ బ్యాచ్ ఐసీ బ్యాచ్ అడ్మిషన్స్ కానీ కలుస్తూ ఉంటారు. నేను వాళ్ళలో చాలామందితో విభేదించి మాట్లాడతాను. ధైర్యంగా మాట్లాడటం కాదు, చనువుగా మాట్లాడతాను. ఒక పేరెంట్ లాగా మాట్లాడతాను. ఈ అన్‌స్ట్రక్చర్డ్ ప్రిపరేషన్ అంటే ఓన్గా ప్రిపేర్ అవ్వటం లేదా ఈ స్టడీ హాల్స్లో ప్రిపేర్ అవ్వటం ఇది ఏమాత్రం సీఏ కోర్స్కి సీఎంఏ కోర్సెస్కి సూట్ అవ్వదు. అనవసరంగా మీ లైఫ్తో మీరు ప్రయోగాలు చేసుకోవద్దు, ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవద్దు. ఇందులో స్టడీ హాల్స్ తప్పు కూడా లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అలాంటి వాటికి స్టడీ హాల్స్ ఉపయోగపడితే కానీ దీంట్లో వాళ్ళ తప్పే ఉంది. మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళాలని జాయిన్ చేసుకున్నారా? మీరు కనుక రాంగ్ డెసిషన్స్ తీసుకుంటే 3 సార్లు 4 సార్లు 5 సార్లు రాసి ఈ కోర్స్ నుంచి వెళ్ళిపోతారు. దయచేసి మీ జీవితంతో మీరు ఆడుకోవద్దు. మాస్టర్ మైండ్స్ కానీ లేదా ఏదైనా ఒక సీఏ కోచింగ్ సెంటర్లో స్టడీ అవర్స్ బ్యాచెస్కి జాయిన్ అవ్వండి.